సినీ బుల్లితెర నటులు బాలాజీ అయితే మనతున్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలిసిన నమస్తే అండి. ఎలా ఉంది క్యాంపెయిన్ అండి? క్యాంపెయినింగ్ చెప్పాలంటే అసలు దానికి ఏం చెప్పేదానికి లేదు. ఇప్పుడు వెళ్ళాము, తిరిగాం. ప్రతి దగ్గర వెళ్తే పవన్ 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 గ్లాస్ 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 అన్నారు. సార్ రావట్లేదు సార్, తిరుగులేదు సార్, అత్యధిక మెజారిటీ వస్తుందని ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. అందరి దృష్టి ఇక్కడే ఉంది. ప్రతి ఒక్కళ్ళ దృష్టి కూడా ఇక్కడే ఉంది. ప్రతి ఒక్కరి ఆలోచన కూడా ఈ పిఠాపురం మీద ఉంది. అయితే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఉన్నారు. ఆయన ఇప్పటికే పవన్ కళ్యాణ్ని ఓడిస్తాను, లేదంటే నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టారు. దానిపై మీ కామెంట్స్ ఏంటి? కామెంట్స్ అంటే ఇవ్వడానికి ముందు ఆయన మాట్లాడిన మాటలు ఆయన మాట్లాడినవి కాదని నేను అనుకుంటున్నాను. ఎవరో మాట్లాడిచ్చారని అనిపిస్తుంది. ఎవరో మాట్లాడినంత మాత్రాన ఒక కెరటంలా ఉద్యమాన్ని తీసుకొచ్చిన ముద్రగడ ఇలా మాట్లాడతారా? కోర్స్ మేబీ ఒక్కొక్క టైంలో ఒక్కొక్కలాగా అవ్వచ్చు. అది ఎందుకు మాట్లాడనేది ఆయన విజ్ఞతగా వదిలేస్తాం. కాలమే నిర్ణయిస్తుంది. తప్పు ఒప్పు అనేది కాలం చెప్తుంది. తప్పు చేస్తే కిందకు పోతారు, ఒప్పు చేసినప్పుడు ఎప్పుడూ నిలబడతాడు. కొంచెం లేట్ అవుతుంది అంతే, అంతకు మించి ఏం లేదు. ఆయన మాట్లాడింది నిజంగా తప్పే. ఆ తప్పుని మనసులో గిల్టీ ఉంటుంది. ఇప్పుడు బాధపడితే ఉంటారు, కానీ బయటికి చెప్పలేరు. ఆ ఈగో అనే దాన్ని అతను చంపుకొని అది వెళ్ళాలి. అది అయితే మీరు ప్రజల్లోకి పోతున్నారు, పిఠాపురంతో కూడా తిరుగుతున్నారు, క్యాన్వాసింగ్ చేస్తున్నారు. ప్రజల నుంచి మీకు ఏమైనా వినతులు కానీ ఏమన్నా ఇక్కడ సమస్యలు కానీ ఏమైనా వచ్చాయి? మీకు వచ్చినాయి. చాలా చోట్ల ఏంటంటే రోడ్లు బాగాలేవన్నారు, వాటర్ ఫెసిలిటీ బాగాలేదన్నారు. ఆ తర్వాత పంట పొలాలకు కాలువలు సరిగ్గా లేవన్నారు. ఆ తర్వాత ఏమో ఇంకా ఏది వాటర్, ఆ తర్వాత త్రాగునీరు కూడా సరిగ్గా లేదన్నారు. అది ఆ తర్వాత పెన్షన్లు కూడా చాలామందికి తీసేశారు. ముసలాళ్ళు చాలామంది నాన్న ఇలా ఉందంటే అన్నీ నెరవేరుతాయండి. అన్నీ వచ్చి అందరూ ఫైల్ రాసుకుంటున్నారు. ఎవరెవరికి ఏమున్నాయని చెప్పి ప్రతి ఒక్కడు సైనికుడు రాసుకుంటున్నారు. ఇవన్నీ రేపొద్దున్న ఆయన టేబుల్ మీదకి వెళ్తాయి. ఫైల్ వెళ్ళి ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో ఆ ఫోటోలతో సైతం కూడా వెళ్తున్నాయి. వెళ్ళి ఇవన్నీ ఒక్కొక్కటి తీర్చడానికి జరుగుతుంది. దట్ ఈస్ ఆర్డర్ ఆఫ్ ద లా ప్రకారంగా ప్రతిదీ కూడా చేసుకుంటూ వెళ్తారండి. అయితే ఇప్పటికే పిఠాపురం అంతా కూడా ఇటు సినీ గ్లామర్ కావచ్చు, బుల్లితెర గ్లామర్ కావచ్చు, మొత్తం పిఠాపురం అంతా కూడా పర్యటన. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నటులు వచ్చినంత మాత్రాన ఓట్లు రాలతాయని అంటున్నారు. అది జరుగుద్దంటారు, జరగదంటారు? మరి అదే నటుడి కోసం ఎందుకు బయటపడుతున్నారు? అదే నటుడి కోసం ఇంత ప్రచారం ఎందుకు చేస్తున్నారు? ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు చేస్తున్నారు? వదిలేయచ్చు కదా. వాళ్ళ కర్మ వాళ్ళు ఎలాగో పోతారని చెప్పేసి వదిలేయచ్చు కదా. ఎందుకు వదలలేదు? ఎందుకు ఈ మాటలు చెప్తున్నారు? ఓట్లు పడవని ఎందుకు చెప్తున్నారు అంటే భయం. బాధ్యత కలిగిన ఒక మనిషి ముందుకు వచ్చాడని చెప్పేసి భయం అనే భీతి వాళ్ళని పీడిస్తుంది. ఆ పీడితనమే ప్రేతాత్మలుగా మారి వాళ్ళ చేత అలా మాట్లాడిస్తున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి ఎంత మెజార్టీతో గెలవబోతున్నాడు? ఎంత మెజార్టీ అనేది కాదు, ఇక్కడ యాజ్ రికార్డ్ బ్రేక్లోకి వెళ్తారు. మంచి టాప్ లెవెల్లో వస్తుంది. టాప్ లెవెల్ అందరికన్నా ఆయనే ఎక్కువ ఉంటాడు. మనం ఈరోజు నెంబర్ చెప్పుకోవడం కాదు, ఆ నెంబర్ చెప్పుకున్నంత మాత్రాన్ని ఇలా వస్తుంది అలా వస్తుంది కాదు. ఈజ్ ద టాప్ నెంబర్ 1 ఆ పొజిషన్లోనే ఉంటాడు. ఆ పొజిషన్లోకి వెళ్తుంది. అన్ని ఓట్లతోనే అత్యధిక మెజార్టీలో అందరికన్నా ముందంజలోనే ఉంటాడు. ముఖ్యంగా మీ సినీ యాక్టర్ రోజా, మంత్రి రోజా, పవన్ కళ్యాణ్కే సభ కాదు, నేను వస్తే పవన్ కళ్యాణ్ కూడా కంటే కూడా జనం ఎక్కువగా వస్తారని చెప్పింది ఆవిడ కామెంట్. ఆ కామెంట్పై మీ అభిప్రాయం ఏంటి? దూరం నుంచి ఎవరైనా ఎన్నైనా మాట్లాడతారు. ఎదురుగా కనబడి కళ్ళ పెట్టి మాట్లాడమనండి, అప్పుడు తెలుస్తుంది ఏది నిజం ఏది అబద్ధం అనేది. ఆ దమ్ము ధైర్యం ఉంటే రమ్మనండి. చిరంజీవి పిఠాపురం పర్యటన ఉందన్నారు, కొంతమంది లేదంటున్నారు. మొన్న చిరంజీవి ఒక ప్రకటన అయితే చేశారు. నా తమ్ముడు కొనుగోలు ఫ్యామిలీలో చివరిగా పుట్టాడు. అయితే ప్రజల కోసం సినీ ఫీల్డ్లోకి ఏమో ఇష్టంతో రాలేదు, రాజకీయాలతో ఇష్టంతో వచ్చాను. రాజకీయంతో ఇష్టం వచ్చిన పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి ఏమైనా చేయగలరా లేదా? రాష్ట్రానికి చేద్దామని ఆయన అన్నీ వదులుకొని వచ్చాడు. ఆయన సొంత డబ్బులు అందరికీ, వ్యవసాయదారులకి అందరికీ ఇచ్చాడు. ఎవరైనా ఎక్కడైనా ప్రాబ్లమ్స్ వస్తే ముందున్నాడు. ప్రతి ఒక్కరు ఆ మధ్య కార్మికులు కూడా అయితే వెళ్ళి ముందే ఇతనే మాట్లాడాడు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినా కూడా ఈయనే ముందెళ్ళి నుంచున్నాడు. రోడ్డు మీద నుంచొని పడుకొని మాట్లాడాడు, మద్దతు తెలిపాడు. ఎందుకు తెలిపాడు? రాష్ట్రం బాగు కోసం, రాష్ట్ర ప్రజల ప్రగతి కోసం. రాష్ట్ర ప్రజలు అయ్యో ఇలాగ అయిపోయారంటే ప్రతి సినిమాలో అతను హీరో చెప్పే డైలాగులు
అన్నీ ఎలా ఉంటాయి, ప్రతిదీ కూడా ఒక అద్భుతంగా ఉంటాయి. నేనున్నాను హీరో, ప్రతి దాన్ని ప్రతిఘటిస్తాను, విలనిజాన్ని ప్రతిఘటిస్తానని చెప్పేసి చేశాడు. అదే ఈరోజు జరుగుతుంది. విలనిజం అనే దాన్ని రూపు మాపాల, ప్రతిదాన్ని చేయాలనే ఉద్దేశంతోనే ఆయన ముందునున్నారు. ప్రజలకు చాలా మంచి జరుగుతుంది, మంచి చేకూరుతుంది. దయచేసి అందరికీ నా విజ్ఞప్తి, పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి, గ్లాసు గుర్తుకి ఎక్కడున్నా మీ ఎమ్మెల్యేలందరికీ, మన ఎమ్మెల్యేలందరికీ మీరు గ్లాసు గుర్తుకి ఓటు వేసి జనసేనని టాప్ లెవెల్లో నుంచోబెట్టాలి. ఇక్కడ పిఠాపురంలో మన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ గారి గ్లాసు గుర్తుకి 4, అలాగే ఎంపీగా నుంచుంటున్న శ్రీనివాస్ గారికి 9. ఈ 2 గుర్తుపెట్టుకోండి. ముందు ఎంపీ గారికి ఓటేయండి. ఆ బటన్ నొక్కి ఆగిపోయేంత వరకు దాని మీదే వేలు పెట్టి ఉంచండి. సౌండ్ ఆగే వరకు ఉంచి అప్పుడు తీయండి. అప్పుడు వరకు తీయొద్దు. తీయకుండా ఉంచి దాన్ని అయిపోయిన తర్వాత అప్పుడు ఎమ్మెల్యేకి మళ్ళీ 4 నెంబర్ మీద నొక్కి అలాగే పట్టుకొని ఉండండి. అది అయిపోయిన తర్వాత 2 ఓట్లు, ప్రతి మనిషి 2 ఓట్లు వేయాలి. 2 ఓట్లు సింబల్ కూడా క్లాస్గా వెళ్ళండి, క్లాస్గా ఓటేయండి, క్లాస్గా మద్దతు తెలపండి, క్లాస్గా అత్యధిక మెజార్టీ తీసుకొచ్చేలా చేయండి. తాడేపల్లిగూడెం అది నాదే, ఇక్కడ అనకాపల్లి కూడా నాదే. అనకాపల్లి కొనతాల రామకృష్ణ గారు నాకు సీనియర్. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఆయన సీనియర్ అనమాట అండి కాలేజీలో. ఆయన అక్కడ బొలిశెట్టి శ్రీనివాస్ గారు తాడేపల్లిగూడెంలో 10 సంవత్సరాల నుంచి నాకు తెలుసు. ఆయన చైర్మన్గా మున్సిపల్ దీంట్లో చేసినప్పటి నుంచి నాకు ఆ ఊరితో చాలా సంబంధాలు ఉన్నాయి. మాది ఆ ఊరే, అక్కడే. అందువలన ఏంటంటే బొలిశెట్టి శ్రీనివాస్ గారు దేనికి జంకడు, దేనికి భయపడ్డు. అలాంటి మంచి మనిషి మన మధ్యకి రావాలనుకుంటే మనం వేయాల్సిందేంటి, ఓటు. ఆ ఓటు బలాన్ని ఆయనకి మీరు చేకూర్చాలి. ఆ ఓటు వేసి ఆయన్ని గెలిపించి ముందుకు తీసుకురండి. మన తాడేపల్లి గూడెం అద్భుతంగా ఉంటుంది. గ్లాస్ గుర్తుకి మర్చిపోవద్దు. గెలిచిన తర్వాత నేను కూడా వస్తాను, ఓటింగ్ టైంలో కూడా నేను వస్తాను. ఇక్కడ ఉంటున్నాను, అక్కడ ఉంటాను, ప్రతి చోటికి వస్తానండి. మీ అందరి దీవెనలు అందరికీ కావాలి. అందరికీ నమస్కారంతో స్వాగతం పలుకుతున్నాను. మీరందరూ దయచేసి చిరునవ్వుతో వీళ్ళందరినీ స్వాగతించండి. జై హింద్. గ్లాసులో మాసులో రేసు. ఆ రేసులో పవన్ కళ్యాణ్ గారే ఫస్ట్ విన్నర్. గెలుపు మందే, గెలుపు గుర్రం మందే. దూల్ అందరూ కూడా మా S4 ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. బెల్ ఐకాన్కి బటన్ నొక్కి మీరందరూ కూడా ఇందులో భాగస్వాములు అవ్వండి. అందరికీ షేర్ చేయండి. మంచి విషయాలతో మీరు అందరికీ అందించండి. తెలుసుకొని చెప్పండి. కామెంట్స్ రూపం ద్వారా మీరు వీళ్ళకి తెలియచేయండి. అయితే ఎవరికి ఎన్ని ఆపదలు వచ్చినా కానీ పవన్ కళ్యాణ్ ముందు వరుసలో ఉంటారు. అలాగే పిఠాపురంలో వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో అయితే పవన్ గెలుస్తారని బాలయ్య అయితే మనతో చెప్తున్నారు. కెమెరామ్యాన్ చందుతో పుండరి, తూర్పుగోదావరి జిల్లా.